గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం వారికోస్ వెయిన్స్ గురించి తెలుసుకుందాము. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు డాక్టర్ అభిలాష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో వారికోస్ వెయిన్స్ అంటే ఇప్పుడు మాకు తెలిసిపోయింది అదొక వాస్కులర్ డిజీజ్ అనేది. అసలు వాస్కులర్ డిజీజ్ అంటే ఏంటి? రైట్, బేసికలీ వాస్కులర్ డిజీజ్ వెళ్ళాలంటే ఫస్ట్ నార్మల్ సప్లై ఎలా ఉందో అర్థం కావాలి కదా. వాస్కులర్ సప్లై అంటే బాడీలో బేసికలీ 2 types ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. వాస్కులర్ సిస్టమే ఒకటేమో హార్ట్ నుంచి వెళ్ళేది ఒక టైప్ ఆఫ్ సప్లై అయితే హార్ట్కి రిటర్న్ వచ్చేది ఇంకో టైప్ ఆఫ్ సప్లై. ఈ వెళ్ళే సప్లైని మనము ఆర్టరీస్ అంటాం, రిటర్న్ వచ్చే సప్లైని వెయిన్స్ అంటాం. అంటే తెలుగులో దమన్లు, సిరలు. దమన్లు అంటే ఆర్టరీస్. దీంట్లో ఏంటంటే మనం పీల్చుకునే గాలి, దాంట్లో ఉన్న ఆక్సిజన్ కానివ్వండి, మనం తిన్న ఫుడ్లో వచ్చే గ్లూకోజ్, మినరల్స్ కానివ్వండి బ్లడ్లో మిక్స్ అవుతుంది కాబట్టి మంచి రక్తం అంటాం సింపుల్గా. ప్యూర్ బ్లడ్ ఆర్టరీస్ క్యారీ చేస్తారు. రైట్, యా. సో ప్యూర్ బ్లడ్ అది ఆర్టరీస్ ద్వారా ఈ హార్ట్ పంపింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ పంపింగ్ ప్రెషర్ వలన కంటిన్యూస్లీ వెళ్ళిపోతుంది. విత్ ప్రెషర్తోని అన్ని బ్రాంచెస్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీకి సప్లై చేస్తుంది. ఇది ఆర్టరీస్ ద్వారా అవుతుంది మంచి రక్తం. ఒకసారి బాడీ అంతా వాడేసుకున్నాక ఇంకా దాంట్లో నో లాంగర్ ఆక్సిజన్ కానివ్వండి, మినరల్స్ కానీ ఏమి ఉండవు కాబట్టి గ్లూకోజ్ కానీ ఇది చెడు రక్తం అంటాం, ఇంప్యూర్ బ్లడ్ సింపుల్గా. ఇది వెయిన్స్ ద్వారా రిటర్న్ హార్ట్కి రావాలి. ఇప్పుడు వాస్కులర్ ప్రాబ్లం అనేది ఇన్ జనరల్ బ్రాడ్ టర్మ్ మీరు అడిగారు. అంటే వెళ్ళే సప్లై ఆర్టరీస్లో బ్లాక్స్ వచ్చినా సరే, డిజీజ్ వచ్చినా సరే, బల్జ్ అయినా సరే వాస్కులర్ ప్రాబ్లం అనొచ్చు. రిటర్న్ వచ్చే సప్లై బ్లాక్ అయ్యి పెరిగిపోయి లేదా కంప్లీట్లీ కట్ అయిపోయినా సరే వాస్కులర్ ప్రాబ్లం అనొచ్చు. సో వాస్కులర్ డిజీజ్ అంటే బ్రాడ్ టర్మ్, అంటే చాలా డిజీజెస్ ఉంటాయి. ఈ వెళ్ళే సప్లైలో ఎనీ ప్రాబ్లం వచ్చినా యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ వాస్కులర్ ప్రాబ్లం. ఓకే, సో ఈ వారికోస్ వెయిన్స్ అనేది కేవలం లెగ్స్కే వస్తుందా, లేదంటే వేరే పార్ట్స్ ఆఫ్ ది బాడీ కూడా వస్తుందా? రైట్, వారికోస్ వెయిన్స్ ఎందుకు యాక్చువల్లీ కాళ్ళలోనే వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్. 99.99% చేతిలో రావడం వెరీ రేర్. ఎందుకు కాళ్ళలోనే వస్తుందంటే ఇప్పుడు తలలో ఉన్న వెయిన్స్కి చేతులు ఉన్న వెయిన్స్కి అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే ఈ చెడు రక్తం ఏదైతుందో గుండెకి ఈజీలీ వెళ్ళిపోతుంది, ఫాలో ఆఫ్ అవుతుంది వెయిన్స్. పెద్ద రెసిస్టెన్స్ ఉండదు ఎందుకంటే ఇట్స్ నాట్ అగైన్స్ గ్రావిటీ. ప్రాబ్లం అందరికీ వారికోస్ వెయిన్స్ కాళ్ళలో ఎందుకు వస్తాయంటే బ్లడ్ కింద నుంచి పైదాకా ట్రావెల్ చేయాలి. మనం కాళ్ళు తీసుకుంటే 2 types ఆఫ్ వీనస్ సిస్టమ్ ఉంటుంది. ఒకటేమో డీప్ వెయిన్, మెయిన్ వెయిన్, దీని నుంచి అయితే ఈ చెడు రక్తం రిటర్న్ వెళ్ళాలి అది. ఇంకోటేమో సూపర్ఫిషియల్ వెయిన్, దీనికి అటాచ్ అయ్యే మీద ఉన్న ఒక వీనస్ సిస్టమ్. కింద నుంచి పంపింగ్ చేయడానికి హార్ట్ ఉండదు కాబట్టి ఈ చుట్టుపక్కల మజిల్స్ ఏదైతే ఉంటాయో ఈ వెయిన్స్ని కంప్రెస్ చేసి పైకి పంపిస్తూ ఉంటుంది ఈ బ్లడ్ని. బట్ మజిల్స్తో వచ్చేది ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది పంపింగ్. సో కాసేపు స్క్వీజ్ చేసేసరికి రక్తం పైకి వెళ్ళిపోతుంది. మజిల్ కొద్దిసేపట్లో రిలాక్స్ అవ్వాలి కాబట్టి రిలాక్స్ కాగానే పైదాకి వెళ్ళిన రక్తం కింద పడిపోద్ది కాబట్టి ఈ వెయిన్స్లో ఏంటంటే సెవరల్ వన్ వే వాల్వ్స్ ఉంటాయి కింద నుంచి పైదాకా త్రూఅవుట్ ద వెయిన్ కోర్స్. సో కొంచెం స్క్వీజ్ అయ్యి పైకి వెళ్ళంగానే ఒక వాల్వ్ ఒక లెవెల్లో ఆపేస్తుంది. నెక్స్ట్ ఇంకొంచెం మళ్ళీ మజిల్ కాంట్రాక్ట్ కాగానే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇది కంటిన్యూస్గా సెకండ్స్లో అయిపోతూ ఉంటుంది. ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఈ లోపల ఉన్న డీప్ వెయిన్ బాగానే ఉంటుంది. బయట మీద వచ్చే సూపర్ఫిషియల్ వెయిన్లో ఈ వాల్వ్స్ డ్యామేజ్ అయితే రక్తం పైకి గ్రావిటీకి అగేన్స్ట్ ట్రావెల్ చేయలేక మజిల్ పంపింగ్ చేసినా సరే రిలాక్స్ చేయగానే మొత్తం రక్తం కింద పడిపోతుంది కాబట్టి వారికోస్ వెయిన్స్ వస్తుంది. అందుకే వారికోస్ వెయిన్స్ అనేది ఓన్లీ కాళ్ళల్లో వస్తాయి, చేతిలో రావడం వెరీ వెరీ రేర్, అసలు రానే రాదు మోస్ట్ ఆఫ్ ది టైం. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి. నమస్కారం. నమస్తే, చెప్పండి. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు గణపతిరావు. ఓకే. అయితే ఈ వెరికోస్ వెయిన్ లో కొంతమంది ఇది చేయించొద్దు అంటున్నారు సార్, కొంతమంది ఇది బాగోదు అంటున్నారు. కటింగ్ చేయాలి, లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే పక్క వెయిన్స్ కూడా పాడవుతాయి అంటున్నారు. రైట్, అది ఎంతవరకు సార్? ఇది అంటే బీపీ, షుగర్ 2 ఉన్నాయి నాకు. ఈ వెరికోస్ వెయిన్ అంటే చేయించుకుందాం అనుకుంటున్నాను. ఈ లేజర్ ట్రీట్మెంట్ బెస్ట్ అండి, లేకపోతే ఈ కటింగ్ చేసి చేయించుకోమంటారా సార్? రైట్, ఓకే. ఫస్ట్ థింగ్ ఏమో తను చెప్పేది షుగర్ కానీ, బీపీ కానివ్వండి, లేదా హార్ట్ కానివ్వండి, ఏది మనకి లేజర్ ట్రీట్మెంట్కి కాంట్రా ఇండికేషన్స్ కాదు. ఎందుకంటే దీనికి సంబంధమే ఉండదు. ఇది చిన్న లోకల్ ప్రొసీజర్, ఇది సర్జరీ కాదు కాబట్టి. సెకండ్ థింగ్, సర్జరీ బెస్టా లేజర్ బెస్టా అని అడిగారు. మనం 2 కంపేర్ చేసుకుందాం. ఎందుకు లేజర్ బెటరో మీకు అర్థమవుతుంది. సర్జరీలో ఏముంటుందంటే పేషెంట్ని అడ్మిట్ చేసి సెవెరల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి హాస్పిటల్లో ఫస్ట్ అడ్మిట్ చేసి సెవెరల్ డేస్ పెట్టి మేజర్ అనెస్థీషియా ఇవ్వాలి. జనరల్ కానీ స్పైనల్ కానీ ఇవ్వాలి. యూజువల్లీ మధ్యన స్పైనల్ ఇస్తారు, అంటే వీపు దగ్గర ఇంజెక్షన్ ఇచ్చి మొత్తం కాళ్ళకి మత్తిచ్చి చేస్తారు ఆపరేషన్లో ఏముంటుందంటే కాళ్ళని మొత్తం కోసి
జంక్షన్ ఎక్కడైతే ఉంటుందో లోపల వెయిన్కి ఎక్కడైతే జాయిన్ అవుతుందో అక్కడ లైగేట్ చేసి ఈ మిగతా వెయిన్లో చిన్న స్ట్రిప్పర్ తాడు లాంటిది తీసి బయటికి లాగుతారు. సర్జరీతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటేమో స్కార్స్ వస్తాయి, సెకండ్ థింగ్ ఇచ్చే స్పైన్ అనస్థీషియా కొంచెం మేజర్ కాబట్టి రికవరీ కొంచెం ఎప్పుడైనా రిస్కీ ఉంటుంది. థర్డ్ థింగ్ చేసే సర్జన్ బట్టి సక్సెస్ రేట్ మారుతూ ఉంటుంది. బెస్ట్ సర్జన్ చేసినా సరే సర్జరీకి అట్ బెస్ట్ 60% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే 100 పేషెంట్ చేస్తే 40 మందికి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే పోస్ట్ సర్జరీ సెవరల్ వీక్స్ బెడ్ రెస్ట్ చెప్తారు డిపెండింగ్ ఆన్ సర్జన్. కొంత తొందరగా కొంతమంది లేట్గా. లేజర్ ఇవన్నీ డిసడ్వాంటేజెస్ తీసేసి లేజర్ లేటెస్ట్గా వచ్చిన ప్రొసీజర్, సెవెరల్ ఇయర్స్ రీసెర్చ్ అయ్యి ఇది మోర్ సక్సెస్ఫుల్ అని తేలినాక ప్రైవేట్ ప్రాక్టీస్లోకి వచ్చింది. లేజర్లో ఏం చేస్తామంటే పేషెంట్ అడ్మిట్ చేసి అసలు హాస్పిటల్లో సెవెరల్ డేస్ పెట్టాల్సిన అవసరం ఉండదు. చిన్న ఇన్వెస్టిగేషన్ చేసి ఉట్టి కాలు దాకా లోకల్ అనస్థీషియా ఇచ్చి అల్ట్రాసౌండ్ మెషిన్లో చూసుకుంటూ ఏదైతే వెయిన్ ఉందో లాస్ట్ పోర్షన్లో చిన్న సూది పెట్టి దీని నుంచి లేజర్ పంపిస్తాం పైకి. ఈ లేజర్ చుట్టూ మళ్ళీ సెకండ్ టైం మత్తిచ్చి తీసేస్తే ఏమవుతుందంటే లేజర్ ఈ మొత్తం తన ఎనర్జీ మొత్తం వెయిన్ డెలివర్ చేస్తుంది కాబట్టి కంప్లీట్లీ ఎక్కడ వదలకుండా కంప్లీట్గా వెయిన్ సీల్ చేసేస్తుంది. అందుకే లేజర్కి 98% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే 100 మందికి చేస్తే 98 మందికి కంప్లీట్ క్యూర్ అవుతుంది. మళ్ళీ రాదు. సర్జరీ లాగా 40% రికరెన్స్ రేట్ ఉండదు, ఓన్లీ 2%. లేజర్కి 98% సక్సెస్ రేట్ అందుకే ఉంటుంది. ఈ సక్సెస్ రేట్ కూడా ఒక ప్రాపర్లీ ట్రైన్ అయిన ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చేయాలి. ప్రతి ఒక్క సర్జన్ కానీ జనరల్ ఆర్ఎంపీ డాక్టర్ కానీ ఎవరు పడితే వారు చేయలేరు. ప్రాపర్లీ ఒక ట్రైన్ అయిన ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, ఎందుకంటే అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ మెషిన్తో ఇమేజెస్ ద్వారా కరెక్ట్గా డోస్ డెలివర్ చేస్తేనే ఆ సక్సెస్ రేట్ వస్తుంది. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రొసీజర్ తర్వాత పేషెంట్ని హాస్పిటల్లో ఉంచే అవసరం ఉండదు. కాలికి ఇచ్చిన అనస్థీషియా ఫ్యూ అవర్స్లో రికవర్ అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్లీ మొబిలైజ్ చేయించి ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే నుంచి పని చేసుకోమంటాం. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఫర్ లేజర్. సో కరెక్ట్గా చేసే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చేతిలో దిస్ హ్యాస్ ద బెస్ట్ సక్సెస్ రేట్. సక్సెస్ కాదు అనేది మిస్కన్సెప్షన్. తెలియని డాక్టర్స్ లేదా తెలియని ఫ్రెండ్స్ చెప్పే ఇది కానీ యాక్చువల్లీ లేజర్ హ్యాస్ ద బెస్ట్ సక్సెస్ రేట్ విత్ వారికోస్ వెయిన్స్ ఫర్ వారికోస్. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి. హలో ఓకే. హలో ఇప్పుడు నేను బండి వెహికల్ నడిపిస్తుంటే కాలు చేతులు ముగ్గురు వస్తాయి. ఓకే. అది ఇప్పుడు నాకు ఇంకోటి ఏంటంటే నాకు బ్యాక్ బోన్ ఆపరేషన్ అయింది. ఓకే. అంటే మాకు దాని గురించి పెట్టుకోవాలని. ఓకే. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటండి బేసికలీ? నాకు ఏం వెహికల్ నడిపిస్తే చేతులు తిప్పులు వస్తాయండి. ఓకే ఫైన్. ఓకే ఓకే ఓకే. సో తను చెప్పేది అసలు వాస్కులర్ ప్రాబ్లమే కాదు, నరాల ప్రాబ్లం, న్యూరో ప్రాబ్లం. వారికోస్ వెయిన్స్ అనేది నరాల ప్రాబ్లం కాదు, రక్తనాళాల ప్రాబ్లం, బ్లడ్ సప్లైలో ప్రాబ్లం. ఈయన చెప్పేది న్యూరో ప్రాబ్లం కాబట్టి మంచి న్యూరో ఫిజిషియన్ కానీ న్యూరో సర్జన్ కానీ కన్సల్ట్ అయితే బెటర్. ఓకే. సో వారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? రైట్. బేసికలీ వారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు బేసికలీ ఇందాక చెప్పినట్టు డ్యామేజ్డ్ వెయిన్, రక్తం సర్క్యులేషన్ కాళ్ళలో ఒక వెయిన్లో అవ్వట్లేదు కాబట్టి మొత్తం కింద పడిపోతుంది. ఈ బ్లడ్ కింద పడిపోవడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అందరికీ అన్నీ అట్ ఎ టైం రావు, ఒక్కొక్కటి మెల్లిగా యాడ్ అవ్వచ్చు. నొప్పులు రావచ్చు, వాపులు రావచ్చు, దురదలు రావచ్చు, కాళ్ళు లాగేస్తున్నట్టు ఉంటుంది, గుంజేస్తున్నట్టు ఉంటుంది. కొంతమందికి సూదులతో పొడిస్తున్నట్టు, మొద్దు బారడం, నల్లగా అయిపోవడం, చిన్న మచ్చలుగా స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్లీ బ్లాకిష్ డిస్కలరేషన్ వచ్చి పెరుగుతా పోతుంటుంది. కొంతమంది రెడ్డిష్ డిస్కలరేషన్ వస్తుంది. చాలా మందికి స్వెల్లింగ్ వస్తుంది, సివియర్ ఇచ్చింగ్, దురదలు కంప్లైంట్ చేస్తారు. ఇది ఇలానే వదిలేస్తే నెలలు, వారాలు, సంవత్సరాలు గడిచేసరికి రక్తం ఎంత కింద పడిపోతుందంటే ప్రెషర్ వచ్చేసి పగిలి ఆ వెయిన్స్ ఉబ్బిపోయి పగిలి బ్లీడింగ్ అయ్యి పుండ్లు అవుతాయి. పుండ్లు కూడా యూజువల్లీ ఏం చూస్తామంటే పేషెంట్ ఇంతే కదా, పుండ్లే కదా అని ఇక్కడ అడ్మిట్ అయ్యి ఇంజక్షన్లు, యాంటీబయాటిక్లు, డ్రెస్సింగ్లు తీసుకుంటారు. మానిపోయింది, ఏం అవసరం లేదు కదా అని వెళ్ళిపోతారు. మళ్ళీ కొద్ది వారాల తర్వాత, కొద్ది నెలల తర్వాత మళ్ళీ అదే స్పాట్లో కానీ ఇంకో స్పాట్లో కానీ మళ్ళీ పగిలి పుండ్లే మళ్ళీ వస్తారు. ఇది 5-6 టైమ్స్ అయ్యి లాస్ట్ స్టేజ్లో నాన్ హీలింగ్ అల్సర్ అంటాం, అంటే పుండ్లు వచ్చి మానవు. ఇది ఇలానే వదిలేస్తే ఇంకా కాంప్లికేట్ అయ్యి దానికి కాలంతా ఇన్ఫెక్షన్ వచ్చి సెల్లైటిస్ అంటాం. ఇంకా సివియర్ పేషెంట్స్, ఇద్దరు పేషెంట్లు చూస్తాం. అదే ఓపెన్ వోన్ ఉండడం వల్ల పురుగుల ఇన్ఫెక్షన్లు కూడా అయింది. సో ఇట్లా చాలా సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వచ్చు అండ్ చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. ఓకే. వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో. నమస్తే అండి. నమస్తే మేడం.
వైజాగ్ నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి శేఖర్. హలో, చెప్పండి శేఖర్. సార్ నేను లాస్ట్ 2011లో వెరికోస్ వెయిన్స్ లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను మేడం. ఓకే. మళ్ళీ అది సేమ్ అదే ప్రాబ్లము తీసుకున్న తర్వాత ఎక్కువైంది సార్. ఓకే, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, రీసౌండ్ వస్తుంది. సార్ శేఖర్ గారు టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. హలో. చూస్తున్నాను సార్. ఓకే ఓకే ఫైన్. సో ఆల్రెడీ లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయనకి రికరెంట్ అయిందని చెప్తున్నారు. రైట్. సో 2 థింగ్స్ చూడాలి. ఫస్ట్ థింగ్, ఈ పేషెంట్ మళ్ళీ ఒకసారి నా వచ్చి కన్సల్ట్ అయితే మళ్ళీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము. లేజర్కి ఏంటంటే 98% సక్సెస్ రేట్ ఉంటుంది. కంప్లీట్గా వెయిన్ మూసిన చిన్న చిన్న బ్రాంచెస్ కొన్నిసార్లు పర్సిస్ట్ అవుతుంటాయి, ఎందుకంటే మనం ఓన్లీ మెయిన్ బ్రాంచ్ని మూస్తాం కాబట్టి చిన్న చిన్న బ్రాంచ్ నుంచి మళ్ళీ ఫ్లో యాజ్ ఇట్ ఈస్గా సర్క్యులేట్ అవ్వచ్చు. వీళ్ళకి సెకండ్ సిట్టింగ్లో పెద్ద ప్రొసీజర్స్ ఏమి ఉండవు. చిన్న ఫోమ్స్ క్లియోథెరపీ అనే చిన్న ప్రొసీజర్ ఉంటుంది. చిన్న సూది పెట్టి ఆ చిన్న చిన్న కొమ్మల్లో మందు వేసేస్తే సీల్ అయిపోతుంది. సెకండ్ థింగ్ ఇంకోటి చూడాల్సింది ఏంటంటే, ఈ మధ్యన ప్రతి వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి రిజల్ట్స్ అంత బాగా రావట్లేదు. ఒక ట్రూలీ ట్రైన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చేస్తేనే ఆ 98% సక్సెస్ రేట్ వస్తుంది. వేరే వాళ్ళు చేస్తుంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఎంత డోస్ ఇవ్వాలో తెలియక సీల్ చేసిన వెయిన్ మళ్ళీ రీకానలైజ్ అయ్యి వస్తున్నారు. సో మళ్ళీ వాళ్ళకి కరెక్ట్గా ట్రైన్ అయిన డాక్టర్ చేస్తే ఆ సక్సెస్ రేట్ మళ్ళీ వస్తుంది. సో ఒకసారి వీళ్ళు మళ్ళీ వచ్చి కన్సల్ట్ అయితే బెటర్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి, ఝాన్సీ గారు. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి అమ్మా ఝాన్సీ. మా వారికి ఒక సంవత్సరం నుండి కింది నుంచి కాలు వాపు వచ్చేసింది. ఓకే. అంటే మోకాల దాకా వెళ్ళలేదు, ఇంకా ఓకే. పాదాల పైకి వచ్చింది, నల్లగా అయిపోయింది మొత్తము సగం వరకు. ఓకే. ఇంకోటి అక్కడ ఒకటి చిన్న దెబ్బ తాకింది, పెద్దది కాదు. ఓకే. చిన్న దెబ్బనే సంవత్సరం నుంచి మాంతలేదు. ఓకే. చిన్నదే పెద్దగా అయింది. ఈ మధ్య షుగర్ ఉన్నట్టు కూడా తెలిసింది. ఓకే. ఈ మధ్య ఐసీయూ దాకా కూడా వెళ్ళి మళ్ళీ వచ్చిండు, మంచిగా ఉంది ప్రస్తుతానికి. పోతే ఇది ఏంటి అన్నట్టు వాపు వచ్చేస్తుంది. ఎక్కువ నడిస్తే, బండి నడిపిస్తే కాలు వాపు వస్తుంది. నొప్పులు ఏమైనా ఉంటాయమ్మా? పిక్కలు పట్టినట్టు ఏమైనా ఉంటాయా? నొప్పులు ఏమైనా ఉంటాయా? నొప్పులు ఉంటాయి, నొప్పులు ఉంటాయి, నరాలు వాస్తాయి ఎక్కువసేపు నడిస్తే. దీనికి స్కాన్ నల్లగా అయిపోయింది సగం వరకు. దీనికి స్కాన్ ఏమైనా చెప్పించారమ్మా? స్కాన్ కాళ్ళకి స్కానింగ్ ఏమి చేపియలేండి, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా మామూలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినాం కానీ ఏవో మందులు రాసిండు, అప్పుడు పూర్తి తగ్గింది. ఓకే ఫైన్. సో దీన్ని చెప్పే సిమ్టమ్స్ కూడా టిపికల్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. ఆ స్వెల్లింగ్ కానివ్వండి, ఆ దెబ్బ తాకే పుండ్లు వచ్చి హీల్ అవ్వకపోవడం కానివ్వండి, ఆ పెయిన్ కానీ టిపికల్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. ఇట్లాంటి పేషెంట్స్కి ఇందాక చెప్పినట్టు మెడికేషన్స్ అస్సలు పనిచేయవు, ఎందుకంటే వారికోస్ వెయిన్స్ అనేది డ్యామేజ్డ్ వెయిన్. ఫిజికలీ డ్యామేజ్ అయిన వెయిన్ని ఫిజికలీ మూసేయాల్సి వస్తుంది. సో ఈ పేషెంట్ ఒకసారి నాతో వచ్చి కన్సల్ట్ చేస్తే ఫస్ట్ థింగ్ డాప్లర్ స్కాన్ చేస్తాం. వారికోస్ వెయిన్స్ అని డౌట్ ఉన్న ప్రతి వాళ్ళకి స్కాన్ కంపల్సరీ. ఊరికనే చూసి ఈ జ్వరంలాగా మందులు రాస్తే తగ్గే జబ్బు కాదు ఇది. సో స్కాన్ చేస్తే, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే దాంట్లో కింద నుంచి పై దాకా వెయిన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోస్ వెయిన్సే కాదా, వారికోస్ వెయిన్స్ అయితే ఎంత దాకా డ్యామేజ్ అయి ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ డ్యామేజ్ అయి ఉన్నాయి, దీని ట్రీట్మెంట్ ఎలా చేయాలి అంతా ఆ డాప్లర్ స్కాన్లో వస్తుంది. దాన్ని బట్టి వారికోస్ వెయిన్స్ అయితే లేజర్ ట్రీట్మెంట్ చేస్తే తను చెప్పే సిమ్టమ్స్ అన్ని రిజాల్వ్ అయ్యి మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు రవికుమార్ అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి రవికుమార్. అది ఏం లేదు సార్, అది నేను జిమ్కి వెళ్ళాను. ఓకే. అది కాళ్ళతో కొంచెం వెయిట్ ఎక్కువ లేట్ అయ్యానే, సో అది నడిచేటప్పటికి నాకు సైడ్ లోంచి కింద పడిపోవడము అది స్టార్ట్ అయిందన్నమాట. సో ఎంఆర్ఐ స్కాన్ అవన్నీ తీపించాను. సో నార్మల్ ఉంది అన్నమాట, ఏం లేదు. ఓకే. కొంచెం వాపు ఉంది అని చెప్పారు. సో అది క్యూర్ అవ్వట్లేదండి. ఓకే. ఓకే ఫైన్. ఇతను చెప్పే సిమ్టమ్స్ వారికోస్ వెయిన్సే కాదు, మజిల్ రిలేటెడ్ ఇంజురీ లాగా ఉంది. సో గుడ్ ఆర్థోపెడిషన్ కన్సల్ట్ అయితే బెటర్. ఇదైతే వాస్కులర్ ప్రాబ్లం అయితే కాదు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి అమ్మా. నాకు కాళ్ళు వాపు చాలా సార్. ఓకే. అదే వెరికోస్ వెయిన్స్ అని బెంగళూరులో ఆపరేషన్ చేస్తున్నారు, 12 ఏళ్ళ క్రితము. ఓకే. ఇది అట్లే ఆపరేషన్ ఏదో నరాల బ్లడ్ బ్లాక్ అయిన తీసేసినామని చెప్తున్నారు సార్. ఓకే. ఆయన వాపు తగ్గలేదు, కాళ్ళు
బరువు అయ్యి నడుము నొప్పిస్తుంది సార్. దాని ప్రాబ్లం. లేటెస్ట్ గా ఏమైనా స్కాన్ చేశారమ్మా? మళ్ళీ చేయించింది సార్ స్కాన్. అప్పటి నుంచి నడుము నొప్పిస్తుంది, బరువు అనిపిస్తుంది. ఓకే ఓకే ఫైన్. సో దీన్ని చెప్పే సిమ్టమ్స్ టిపికల్ ఆఫ్ పోస్ట్ సర్జరీ పేషెంట్స్. సర్జరీ చేసినాక కూడా సిమ్టమ్స్ రిజాల్వ్ కావాలి. ఇందాక చెప్పినట్టు నాకు కాలర్ అడిగినట్టు ఎందుకు లేజర్ బెటర్ దెన్ సర్జరీ అంటే, ఎందుకే రికరెన్స్ రేట్ సర్జరీకి చాలా ఎక్కువ ఉంటుంది, ఒక 40% రికరెన్స్ రేట్ ఉంటుంది. సో సర్జరీలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే బిట్ ఆఫ్ బ్లైండ్ ప్రొసీజర్, కొంతవరకే వెయిన్ బయట తీస్తారు, మిగతా వెయిన్ నుంచి యాజ్ ఇట్ ఈస్ ఫ్లో కింద పడడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ పేషెంట్ ఒకసారి మళ్ళీ నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే డాప్లర్ స్కాన్ చేసి ఎంతవరకు డ్యామేజ్డ్ వెయిన్ ఉందో ఆ స్కాన్లో ఎవాల్యుయేట్ చేసి కంప్లీట్గా వెయిన్ని లేజర్తో మూసేస్తే దానికి వచ్చే నొప్పులు కానివ్వండి, ఆ వాపులు కానివ్వండి, ఈవెన్ ఆఫ్టర్ లేజర్ కపుల్ ఆఫ్ మంత్స్ ఉంటుంది. గ్రాడ్యువలీ విత్ టైం పోస్ట్ లేజర్ ఈ స్వెల్లింగ్ అన్ని రిజాల్వ్ అయిపోయి సిమ్టమ్స్ అన్ని క్యూర్ అయిపోతుంది. సో తను ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే బెటర్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మేము మహమ్మద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి. నమస్తే డాక్టర్. నమస్తే, చెప్పండి. సరే, నాకు రైట్ ఇప్పుడు మోకాలు కాంచి కిందికి పెయిన్ వస్తుంది సార్. ఒక నరం ఉబ్బినట్టు అనిపిస్తుంది. ఓకే, బాగా లాగుతుంది. ఒక 1 month అవుతుంది. ఓకే, అట్లా దాని గురించి ఏంటో మీకు ఫోన్ చేసి. దీనికి ఏమైనా స్కాన్ చేయించారా? లేదండి, ఫస్ట్ ఇప్పుడు టీవీలో ప్రోగ్రామ్ చేస్తున్నా. అవుతుంది బాగా, మెడిసిన్ కూడా వాడాలి. ఓకే ఫైన్. సో తిని కూడా చెప్పే సిమ్టమ్స్ టిపికల్ ఆఫ్ వ్యారికోజ్ వెయిన్స్. ఇందాక పేషెంట్ లాగానే ఆ స్వెల్లింగ్ కానివ్వండి, ఆ పెయిన్ ఇస్ టిపికల్ ఆఫ్ వ్యారికోజ్ వెయిన్స్. తిని కూడా ఒకసారి కన్సల్ట్ అయితే బెటర్. ఇందాక చెప్పినట్టే మళ్ళీ ఈ పేషెంట్ కూడా డాప్లర్ స్కాన్ చేయించి కాళ్ళకి కంప్లీట్గా స్కాన్ చేయించి వ్యారికోజ్ వెయిన్స్ ఉన్నట్టు డయాగ్నోస్ అయితే లేజర్ ట్రీట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మంచి సక్సెస్ వస్తుంది. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి. హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అమ్మా చెప్పమ్మా. సార్, అది మా హస్బెండ్ కి 2010 లో సెంటర్ అయిందని చెప్పేసి కాలు నైట్ ఫీవర్ వచ్చింది, మార్నింగ్ బాగా రెడ్డిష్ అయిపోయి అది బాగా వాటర్ బబుల్ లాగా వచ్చింది. అది దాని నుండి వాటర్ చీము లాగా కారింది. తీసుకెళ్తే సెల్యులైట్ అయిందన్నారు హాస్పిటల్లో. అయిన తర్వాత వాళ్ళు ఏదో అక్కడక్కడ డాట్స్ పెట్టి వాటర్ తీసేశారు. 6 months దాని ప్రాసెస్ జరిగింది తగ్గిపోవడానికి. కానీ కాలు పైన టమాటా పండు పై స్కిన్ లాగా అయింది, కాలు స్కిన్ ఆ డ్యామేజ్ అయిన ప్లేస్ లో. అక్కడ చూపిస్తే డాక్టర్స్ ఏమన్నారంటే అక్కడ వెయిన్స్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి అమ్మా, మీకు ఆ వెయిన్స్ పనిచేయవు, ఇంకా అంతే ఉంటది అన్నారు. ఎప్పుడు వాపు ఉంటుంది కాలు. బైక్ డ్రైవింగ్ చేసినా కూర్చున్నా ఎక్కువసేపు మనం ఏదన్నా వర్క్ చేసినా అవుతుంది. ఈ మధ్య ఏదైనా దెబ్బ తగిలితే అస్సలు తగ్గట్లేదు, అటువంటి వాటర్ వెళ్తున్నాయి. రైట్, ఫైన్. సో మంచి క్వశ్చన్ అండి. మీరు చెప్పే సిమ్టమ్స్ కూడా టిపికల్ ఆఫ్ వ్యారికోజ్ వెయిన్స్ అండ్ దాని కాంప్లికేషన్స్. ఎప్పటి నుంచో తనకి వ్యారికోజ్ వెయిన్స్ ఉండడం వల్ల, బ్లడ్ కిందనే ఉండడం వల్ల బ్యాక్టీరియాకి ఇన్ఫెక్షన్ కాజ్ చేయడానికి చాలా ఈజీ కాబట్టి అది పగిలి ఆ ఇన్ఫెక్షన్ వచ్చి తనకి టిపికల్ ఆఫ్ సెల్యులైటిస్ వచ్చింది. ఆ చెప్పే రెడ్డిష్నెస్ కానివ్వండి, ఆ స్వెల్లింగ్ కానీ టిపికల్ ఆఫ్ సెల్యులైటిస్. సెల్యులైటిస్ అంటే స్కిన్ లేయర్ మొత్తం, కాళ్ళలో ఉన్న స్కిన్ లేయర్ మొత్తానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో దానికి ఆ పస్ రావడం వలన అప్పట్లో డాక్టర్స్ ఇన్సిషన్ ఇచ్చి ఆ పస్ అంతా డ్రైన్ చేసి యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చి తగ్గించుంటారు. సెల్యులైటిస్ ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి అప్పటికప్పుడు మందులు ఇచ్చి తగ్గించారు. బట్ దాని కాజ్ ఏంటంటే ఈ పేషెంట్లో వ్యారికోజ్ వెయిన్స్, అండర్లయింగ్ ప్రాబ్లం వ్యారికోజ్ వెయిన్స్, దానివల్లనే ఇది వచ్చింది. మిస్కన్సెప్షన్ ఏంటంటే వ్యారికోజ్ వెయిన్స్ ట్రీట్ చేయలేము అని. ఖచ్చితంగా ఈ పేషెంట్కి వ్యారికోజ్ వెయిన్స్ డయాగ్నోజ్ అయితే మాత్రం ట్రీట్ చేస్తే కంప్లీట్గా క్యూర్ వచ్చి ఈ సెల్యులైటిస్ వచ్చే ఛాన్సెస్ మళ్ళీ ఉండవు. సో ఖచ్చితంగా వీళ్ళు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే, మంచి క్యూర్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మాకు ఇప్పుడు 5 సంవత్సరాలు అయిందండి రాడ్లకి. ఓకే, రాడ్లు తీపి ఉన్న కొంతమంది మన దారి గారి దగ్గరికి పోతే చెప్పండి. అయితే వద్దన్నారండి దారి గారు. అయితే కొంతమంది అన్నారు బయట తీపిండి సినిమా పడితే అని అన్నాం, మసాలా వస్తున్నారు. అది మేము అడుగుదామని. మీరేం చేస్తారు? టీవీలు అయితే ఏం లేవు,
రావట్లేదు 5 సంవత్సరాలు అవుతుంది, భయం వస్తుంది, మేము సలహాదారం చేశాను. ఓకే ఫైన్. తను చెప్పే సిమ్టమ్ ఇది అసలు వారికోజ్ వెయిన్సే కాదు, ఆర్థో ప్రాబ్లం ఇది. బోన్ డాక్టర్, ఆర్థోపెడిషన్ అంటే బొక్కల డాక్టర్ ఒకసారి తను చూపించుకుంటే బెటర్, ఇది వాస్కులర్ ప్రాబ్లం అయితే కాదు. ఓకే, సో అందరికీ వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళకి అందరికీ లేజర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారా, లేదంటే డిపెండింగ్ అపాన్ ది స్టేజ్ ఆఫ్ ది డిజీజ్ ట్రీట్మెంట్ చేస్తారా? రైట్. సో అందరికీ వారికోజ్ వెయిన్స్ వచ్చే ప్రతి పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయము. వారికోజ్ వెయిన్స్ అనేది సెవెరల్ స్టేజెస్లో వస్తుంది, ఒక 6 స్టేజెస్లో పెరుగుతాయి. ఇనిషియల్లీ కొద్దినే ఉబ్బి ఉంటుంది, చిన్న చిన్న చెట్టు కొమ్మల్లాగా కాలు మీద కనిపిస్తుంది, మైల్డ్ సిమ్టమ్స్ ఉండొచ్చు. ఈ స్టేజ్లో ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి వెయిన్ బాగా ఉబ్బిపోయి ఉంటుంది, దాంట్లో పేషెంట్కి కొన్ని సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వచ్చు, నొప్పులు, దురదలు, వాపులు, ఇలా ఏదైనా స్టార్ట్ అవ్వచ్చు. 3rd స్టేజ్కి వచ్చేసరికి కాలంతా సివియర్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. 4th స్టేజ్లో కంప్లీట్ ఈ బ్లాకిష్ డిస్కలరేషన్ వచ్చి కంప్లీట్గా పైదాకా బ్లాకిష్నెస్ స్ప్రెడ్ అవుతుంది. 5th స్టేజ్లో చాలా మట్టుకు ఇప్పుడు పేషెంట్స్ కంప్లైంట్ చేస్తున్నట్టు పగిలి దెబ్బ తాకో లేదా స్పాంటేనియస్గానో పగిలి పుండ్లు వచ్చిపోతూ ఉంటాయి, మెల్లిగా హీల్ అవుతూ ఉంటాయి. 6th అండ్ ఫైనల్ స్టేజ్లో పుండ్లు వచ్చి మానవు. ఇది ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెషన్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్. ఇనీషియల్ స్టేజెస్లో పెద్ద సిమ్టమ్స్ ఉండవు కాబట్టి, వెయిన్ డయామీటర్ కూడా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ స్టేజ్లో లేజర్ ట్రీట్మెంట్ చేయకూడదు. వారికోజ్ వెయిన్స్కి స్టాకింగ్స్ దొరుకుతాయి, సాక్స్ లాగా టైట్గా ఉంటాయి, అవి ఇచ్చి పంపించేస్తాము. కాకపోతే ఆ స్టాకింగ్స్తో కానీ మందులతో కానీ తగ్గదు, కానీ కొద్ది మంత్స్ కానీ ఇయర్స్ కానీ డిలే అవుతుంది. ఒక స్టేజ్ దాటాక పేషెంట్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాక సివియర్గా ఉన్నాక మాత్రం ఖచ్చితంగా ఏ స్టేజ్లో ఉన్నా సరే పేషెంట్కి లేజర్ ట్రీట్మెంట్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ చెప్పండి గారు శ్రీనివాస్. మేడం సార్ నమస్తే సార్. మా బ్రదర్ కి కాళ్ళ దగ్గర రెడ్డిష్ గా అయింది, ఓకే, ఎర్రగా అయింది 2 కాళ్ళకి. అది బ్లడ్ టెస్ట్ చేస్తే ప్లేట్లెట్ కౌంట్ డౌన్ అయిందని చెప్పారు సార్. ఓకే, అంటే దాని నుంచి వెరికోస్ వెయిన్స్ గురించి దానికి సంబంధించి ఏమైనా ఉంటుంది సార్ అది? రైట్, సరే. ఇది తను చెప్పేది లో ప్లేట్లెట్ కౌంట్ వలన ఆ ప్యాచెస్ రెడ్డిష్ ప్యాచెస్ లాగా వస్తాయి. ఇది వారికోస్ వెయిన్స్ అయితే కాదు. నేను ఒక మంచి ఫిజిషియన్ని కన్సల్ట్ కండి, ఆ ప్లేట్లెట్ కౌంట్ ఇంప్రూవ్ చేస్తే ఆ వచ్చే ప్యాచెస్ కంప్లీట్లీ తగ్గిపోతాయి. ఓకే, సో ఇందాక చెప్పారు లేజర్ ట్రీట్మెంట్కి సర్జరీకి డిఫరెన్సెస్ ఏంటండి. సో లేజర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఎవరికైనా టెండెన్సీ ఉంటుందా మళ్ళీ మళ్ళీ రావడానికి ఈ వారికోస్ వెయిన్స్? రైట్, లేజర్ కింద చెప్పినట్టు 98% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే 100 పేషెంట్లు చేస్తే 98 మంది కంప్లీట్ క్యూర్ అవుతుంది. అది కూడా ఒక ప్రాపర్గా ట్రైన్ అయిన ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చేస్తేనే అంతవరకు సక్సెస్ ఉంటుంది. బట్ ఈవెన్ దెన్ ఒక 2% ఫెయిలియర్ రేట్ ఉంటుంది. దానికి చాలా కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి, బాగా లావు ఉన్న వాళ్ళకి చేస్తే సక్సెస్ రాదు, ఎందుకంటే వాళ్ళు ఇన్ జనరల్ వెయిట్ వలన ఆ ప్రెషర్ అంతా కింద ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి వేరే బ్రాంచెస్ ద్వారా కానీ డీప్ వెయిన్ నుంచి కానీ మొత్తం రిఫ్లెక్స్ యాజ్ ఇట్ ఈస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళొక్కరికి మాత్రం హై రికరెన్స్ రేట్ ఉంటుంది. వేరే వాళ్ళకి రికరెన్స్ వస్తే ఎందుకు వచ్చిందో మళ్ళీ స్కాన్ చేసి చూడాలి. కొంతమందికి మెయిన్ ఈ గ్రేట్ సఫనస్ వెయిన్ ఏదైతే అంటామో, మెయిన్ వెయిన్ ఏదైతే మనం సీల్ చేస్తామో దాంట్లో సెవెరల్ బ్రాంచెస్ వెళ్తూ ఉంటాయి కాబట్టి, ట్రైన్ అవుతుంటాయి కాబట్టి కొన్ని వెయిన్స్ యాజ్ ఇట్ ఈస్ ఈవెన్ ఆఫ్టర్ లేజర్ కొలాప్స్ అవ్వకుంటే యాజ్ ఇట్ ఈస్ డైలేట్ అయ్యి వాళ్ళకు కూడా సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి సెకండ్ సిట్టింగ్లో ఫోమ్ స్క్లెరోథెరపీ అని చిన్న ప్రొసీజర్ చేస్తే సెట్ అయిపోతుంది. బట్ ఇన్ జనరల్ ఓవరాల్ చూసుకుంటే ఆఫ్టర్ లేజర్ వారికోజ్ వెయిన్స్ రికరెన్స్ ఛాన్సెస్ చాలా మటుకు తక్కువ. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో సార్, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి. అరికాళ్ళు మంటలు సార్, బాగా అరికాళ్ళు మంటలు, కాళ్ళు నరాలు ఉబ్బిపోయినాయి, ఓకే, పొరలన్నీ బిగిసిపోతున్నాయి సార్ బాగా. ఓకే, అసలు నరవలో పోతున్నాం సార్, 4 అడుగులు ఇసేపటికి నరక రావట్లేదు సార్. ఓకే ఫైన్. మీకు షుగర్ కానీ బీపీ కానీ ఉందండి? బీపీ షుగర్ లేదు సార్, 2 లేదు సార్, షుగర్ బీపీ లేదు, అన్ని టెస్ట్ చేయించారు సార్. స్మోకింగ్ ఏమైనా చేస్తారా? అన్ని విజయవాడ, హైదరాబాద్ అన్ని తిరిగాం సార్. హైదరాబాద్ లో నిమిషాలు అయితే బాగా తిరిగాం సార్. టెస్ట్ మొత్తం బాడీ మొత్తం టెస్ట్, ఎంఆర్ఐ స్కానింగ్ అన్ని చేశారు సార్. కాళ్ళకి స్కానింగ్ అయిందా అండి? ఆ మందులు కాళ్ళకి ఏమైనా స్కానింగ్ అయిందా? సార్ నిమ్స్, అదే నిమ్స్లోనే ప్రాబ్లం చాలా అవుతుంది సార్, మందులు తగ్గట్లేదు. కాళ్ళకి ఏదైనా స్కానింగ్ అయింది? హలో, కాల్ కట్ అయింది. ఓకే, ఎనీవేస్ తను చెప్పే సిమ్టమ్స్ బట్టి ఆ నరాలు ఉబ్బడం కానీ నొప్పులు కానీ
మోస్ట్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. కానీ తను చెప్పే సిమ్టమ్స్ స్లైట్లీ నాన్ స్పెసిఫిక్ కాబట్టి ఇంకొక టెస్ట్ ఉంటుంది కాళ్ళకి, సిటీ యాంజియోగ్రామ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. అంటే హార్ట్ నుంచి వెళ్ళే సప్లైలో ఎక్కడన్నా బ్లాక్ ఉందా, హార్ట్కి రిటర్న్ వచ్చే సప్లై ఈ వారికోస్ వెయిన్స్ వచ్చి మొత్తం కింద పడిపోతుంది. ఇదంతా ఈ సిటీ యాంజియోగ్రామ్ టెస్ట్లో తేలిపోతుంది. సో ఈ పేషెంట్ ఒకసారి వచ్చి నా దగ్గర కన్సల్ట్ అయ్యి ఈ సిటీ టెస్ట్ రాస్తాను. ఆ సిటీ టెస్ట్ చేయించుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాస్కులర్ ప్రాబ్లమా కాదా తేలుతుంది. వాస్కులర్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా వారికోస్ వెయిన్స్ అయితే లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. లేదా ఈ ఆర్టీరియల్ ప్రాబ్లం ఉంటే స్టెంట్ కానీ బెలూన్ కానీ వేస్తే దానికి వచ్చే సిమ్టమ్స్ ఖచ్చితంగా క్యూర్ అయ్యి మంచి రిలీఫ్ వస్తుంది. సో తను ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే బెటర్, ఇంకొన్ని టెస్ట్లు చేయించుకోవాల్సి వస్తుంది. సో ఓవరాల్గా వారికోస్ వెయిన్స్కి సంబంధించి లేజర్ ట్రీట్మెంట్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.